మనోజ్ఞం 9వ భాగం. ఐశ్వర్య నెల తప్పింది. ఇప్పుడు 7వ నెల. మొదట 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేయాలని అనుకుంది ఐశ్వర్య. కానీ ఇంటి పని ఉద్యోగం రెండూ చేసుకోలేకపోతూ ఉండటంతో 7వ నెల రాగానే మెటర్నిటీ లీవ్కి అప్లై చేసింది. అప్పుడే 5 రోజులయ్యింది ఆమె అత్తారింటికి వచ్చి. ఆమె రాగానే నిర్మలా రాఘవేంద్రలు ఇద్దరూ వెళ్ళి చూసొచ్చారు. మంచి రోజు చూసుకుని సూడిదలు ఇచ్చి సీమంతం అది చేసి ఆమెను పురిటికి తీసుకెళ్లమని హుకుం జారీ చేసింది వియ్యపురాలు. 5 రకాల స్వీట్స్, 5 రకాల పళ్ళు, ఘనంగా చీర సారె ఇవన్నీ పట్టుకురమ్మని చెప్పిందామె. ఎంత లేదన్నా వీటన్నిటికీ 5,000 పైనే ఖర్చు అవుతుందని వాళ్ళకి తెలుసు. అది కాక పురిటి ఖర్చు అదనం. కానీ కూతురికిది తొలి కాన్పు. ఆమె ముద్దు ముచ్చట తీర్చడం కన్నవారిగా తమ ధర్మం అనుకుని వియ్యపురాలు చెప్పిన దానికి తలాడించుకొచ్చారు. ఆ సాయంత్రం మనోజ్ఞ నిర్మల వెళ్ళి ఐశ్వర్యకు ఆమె అత్తగారికి చీరలు కొనుక్కొచ్చారు. కోడలు నెల తప్పితే అత్తకు చీర పెట్టడం ఎందుకో మనోజ్ఞకు అర్థం కాలేదు. అదే తల్లిని అడిగితే, ఏమోనే, అదంతా పెద్దలు ఏర్పరిచిన ఆచారం, వాళ్ళను అనుసరించడమే మన కర్తవ్యం అంది నిర్మల. ఏమిటో మన ఆచార వ్యవహారాలన్నీ ఇంతంత డబ్బు ఖర్చుతో ముడిపడి ఉండడమే గొప్ప విచిత్రం అంది మనోజ్ఞ ఆవేదనగా. రేపొద్దున నువ్వు నెల తప్పినా ఈ తతంగమంతా జరగాల్సిందే ముసిముసిగా నవ్వింది నిర్మల. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తతంగాలేవి నాకు అక్కర్లేదమ్మా చిరాగ్గా అంది మనోజ్ఞ. ఇప్పుడు అలాగే అంటావు గాని అప్పుడు ఊరుకుంటావా ఏమిటి? అక్కకు అలా చేశారు నాకెందుకు చేయరంటూ పోట్లాడి మరీ చేయించుకుంటావు. అయినా నువ్వు ఊరుకున్నా మీ అత్తగారు ఊరుకోవద్దు అంది నిర్మల హాస్య ధోరణిలో. చూస్తావుగా అంది మనోజ్ఞ తన అభిప్రాయంలో ఏ మార్పు లేదన్నట్లుగా. సరే అప్పటి సంగతి కదా అంది నిర్మల తేలిగ్గా. ఐశ్వర్యకు 1,000 రూపాయల్లో చీర తీసింది. వియ్యపురాలకి మాత్రం 2,000 ఇచ్చి తీసింది. ఎందుకంటే మొదటి పండక్కి పిలిచినప్పుడు గుంటూరు నేత చీర పెడితే ఇలాంటి చీరలు మా పని మనిషి కూడా కట్టదని ఈసడించి పారేసింది ఆవిడ. అది దృష్టిలో పెట్టుకుని కూతురికి మామూలు చీర తీసి ఆవిడకి మంచి చీర కొంది నిర్మల. కూతురైతే తమను అర్థం చేసుకుని సర్దుకుపోతుందని ఆమె భావన. కానీ ఆమె అంచనా తప్పని ఐశ్వర్య నిరూపించింది. పొద్దున్న సీమంతం ముహూర్తం వేళకి తల్లి పెట్టిన చీర చూసి అసహనంగా నుదురు చిట్లించింది ఐశ్వర్య. ఏంటమ్మా ఈ చీర? కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా మంచిది కొనొచ్చు కదా అంది ముఖం ముడుచుకుంటూ. నిర్మల మనసు చూక్కుమంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కళ్ళమ్మట నీళ్లు సుళ్ళు తిరగగా వియ్యపురాలి ముఖం మాత్రం చింకి చాటయ్యింది తనకు పెట్టిన చీరను చూడగానే. పోనీ ఆవిడ మెచ్చుకోవడమే చాలు, కూతురేమన్నా తాను పట్టించుకోనక్కర్లేదు హాయిగా ఊపిరి తీసుకుంది నిర్మల. కానీ ఆమె సంబరం ఎంతసేపో నిలవలేదు. ఐశ్వర్య తల్లి తెచ్చిన చీరను కన్నెత్తైనా చూడలేదు. సాయంత్రం గాజుల పేరంటానికి భర్త కొన్న 5,000 రూపాయల కంచి పట్టు చీర కట్టుకుంది. అదేమిటి ఐషు, పుట్టింటి వాళ్ళు తెచ్చిన చీర కట్టుకోవడం సాంప్రదాయం, అది మానేసి ఇది కట్టుకున్నావేమిటి అంది నిర్మల తెల్లబోతూ. ఆ చీర అంత బాగాలేదమ్మా, ఎవరు సెలెక్ట్ చేశారో కానీ చాలా డల్ కలర్, బోర్డర్ కూడా పేలుగా ఉంది, ఫోటోలో వీడియోలో బాగా పడదో అంది. ముదురు మిరపపండు రంగులో నిండా స్టోన్ వర్క్ చేసున్న పట్టుచీర అంచును సవర తీసుకుంటూ. అదేమిటక్క, నీకు ఇలాంటి లైట్ కలర్స్ ఇష్టమని నేనే సెలెక్ట్ చేశాను అంది మనోజ్ఞ కోపాన్ని మనసులోనే దిగమింగుతూ. అది ఒకప్పుడు, నాకు బ్రైట్ కలర్సే నప్పుతాయని మా అత్తవారింట్లో అందరి అభిప్రాయం, అందుకే ఇప్పుడు నేనన్నీ డార్క్ కలర్సే కడుతున్నాను నిర్లక్ష్యంగా అంది ఐశ్వర్య. అసలు సంగతి అది కాదని, ఆమె చూపుకి తల్లి తెచ్చిన చీర ఆనలేదని మనోజ్ఞకు అర్థమైంది. అందుకే మరీ తర్కించలేదు. పూలు ముడిచే వేడుక ముగిసి వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయాక ఐశ్వర్యకు దిష్టి తీసి ఆమెను తీసుకుని బయలుదేరారు నిర్మలా వాళ్ళు. హాయ్ మనోజ్ఞ గారు, ఏమిటి ఎక్కడ కనబడ్డమే మానేశారు? కొంపతీసి మా మీద అలిగారా ఏమిటి? వినోద్ కంఠం విని కూరగాయలు కొంటున్న మనోజ్ఞ తలెత్తి పైకి చూసింది. ఆమె వైపే చిరునవ్వుతో చూస్తూ నిలబడిన వినోద్ కనబడేసరికి అప్రయత్నంగా మనోజ్ఞ పదవులు విచ్చుకున్నాయి. హాయ్, బాగున్నారా? మీ మీద అలగడానికి మీరే నేరం చేశారని అంది చనువుగా. ఏమో అది తెలియకే కదా మిమ్మల్ని అడిగేది అమాయకంగా అన్నాడు వినోద్. మీ మాటలకేం గాని అక్క ఎలా ఉన్నారు? పిల్లలు? లేత వంకాయలెంచి బుట్టలో వేస్తూ అడిగింది మనోజ్ఞ. అందరూ బాగున్నారు. మా అక్కయ్య అయితే నిరంతరము మీ నామ జపమే. పిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ మంత్రం వేశారో ఏ మాయ చేశారో కానీ తమాషాగా భుజాలు ఎగరేశాడు వినోద్. అంటే మీ దృష్టికి నేను మాయల మరాఠీలాగానో మంత్రగత్తిగానో కనిపిస్తున్నానన్నమాట చిరుకోపంతో చూసింది మనోజ్ఞ. ఆ వాలు కన్నులలో తొనికిసలాడుతున్న చిలిపిదనాన్ని చూసి పరవశుడైపోయాడు వినోద్. ఎందుకు ఈ అమ్మాయిని చూస్తే తన మనసు తన అధీనంలో ఉండనని మారం చేస్తుంది? ఆ అమ్మాయితో ఎంతోసేపు అలా మాట్లాడుతూ ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ కళ్ళల్లో కళ్ళు కలిపి ఏవేవో మోగ ఊసులు చెప్పుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఏమిటి? తాను ఆమెను ప్రేమిస్తున్నాడా? ఏమో తెలియదు. కానీ ఆమె సమక్షంలో తనకు కాలమే తెలియదు.
పరిసరాల స్పృహ ఉండదు. ఆకలి దప్పికల ప్రసక్తే ఉండదు. ఏమిటిది? హలో వినోద్ గారు, ఏమిటి నన్ను ఇక్కడే నిలబెట్టేసి తమరు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు? అతడి కళ్ళ ముందు చిటికి వేస్తూ పిలిచింది మనోజ్ఞ. ఏం లేదు. మీరు కూరగాయలు ఎంచుకోవడం పూర్తయిందా? పదండి, నా బండి మీద దిగబెడతాను అన్నాడు వినోద్ తేరుకుంటూ. నో థ్యాంక్స్, నేను స్కూటీ తీసుకొచ్చాను అంది మనోజ్ఞ ఆ చేతిలోని కూరగాయల సంచిని ఈ చేతిలోకి మార్చుకుంటూ. సంచి బరువు మోయలేక కందిపోయిన సుకుమారమైన ఆమె చేతులను చూస్తూ, మరచిపోయాను, తమకి ఓ వాహనం ఉంది కదూ, పోనీ ఆ సంచన్న ఇవ్వండి, బాగా బరువుగా ఉంది అన్నాడు వినోద్ బ్యాగ్ అందుకునేందుకు చేతిని ముందుకు చేస్తూ. మనోజ్ఞ వారించింది. అయినా వినోద్ వినలేదు. స్కూటీ పార్క్ చేసిన చోటు వరకు సంచి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ అండి, మీకు శ్రమిచ్చాను, సంచిని స్కూటీ ముందు పెట్టుకుంటూ అంది మనోజ్ఞ. యు ఆర్ వెల్కమ్. వీలు చూసుకుని ఒకసారి రండి, అక్కయ్య సంతోషిస్తుంది అన్నాడు వినోద్. తప్పకుండా, నాకు ఆమెను కలిసి మాట్లాడాలనే ఉంది, కానీ కుదరడం లేదు. అక్క డెలివరీకి వచ్చింది, దాంతో ఇంట్లో అమ్మకు కాస్త హెల్పింగ్గా ఉంటున్నాను, అందుకే ఎక్కడికి రావడం కుదరడం లేదు సంజాయిషిగా అంది మనోజ్ఞ. ఓ అలాగా, అయితే త్వరలో మీరు పిన్ని కాబోతున్నారన్నమాట నవ్వాడు వినోద్. నేడో రేపో తను నవ్వింది మనోజ్ఞ. మరోసారి వినోద్ ఆహ్వానాన్ని అందుకుని తప్పక వస్తానని మాటిచ్చి ముందుకు కదిలింది మనోజ్ఞ. ఆమె వెళ్ళిన వైపే కనార్పకుండా చూస్తుండిపోయాడు వినోద్. ఐశ్వర్య 12 మగబిడ్డను ప్రసవించింది. ముద్దులు మూట కడుతున్న ఆ పసివాడి మోమును చూస్తుంటే తాము పడ్డ కష్టమంతా ఉఫ్ఫని ఊదేసినట్లుగా పోయిందనిపించింది రాఘవేంద్ర దంపతులకు. ఐశ్వర్య చాలా ఇబ్బంది పడింది. నొప్పులొచ్చిన నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయవలసి వచ్చింది. దాంతో మామూలుగా బాలింతలు చేసుకునే చిన్న చిన్న పనులను సైతం చేసుకోలేకపోతుంది. నిర్మలకు మనోజ్ఞకు చేతి నిండా పని. పనుల ఒత్తిడి వల్ల ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా మారిపోయారిద్దరూ. ఉద్యోగానికి కొత్త, అడపాదడపా సెలవులు పెడితే బాగుండదు. ఇంటా బయట చాకిరీతో సతమతమై చిక్కిపోయింది మనోజ్ఞ. బాబుకి 3వ నెల వచ్చిన తర్వాత బారసాల చేసి ఐశ్వర్యను హైదరాబాద్ దిగబెట్టాలని ఐశ్వర్య అత్తమామలు నిర్ణయించారు. పురిటి ఖర్చు, బారసాల వైభోగం వెరసి మరో 50,000కి కాళ్ళొచ్చాయి. బాబుకి సంజయ్ అని పేరు పెట్టారు. ఐశ్వర్య బాగోగులు, బాబు ఆలనా పాలన చూసుకునేందుకు నిర్మల్ను ఆమె వెంట వెళ్ళవలసిందిగా కోరింది వియ్యపురాలు. అమ్మ రావడానికి ఎలా వీలవుతుందక్క? అసలే నాన్నగారి ఆరోగ్యం ఈ మధ్యనే చాలా పాడైపోయింది కూడాను అంది మనోజ్ఞ తల్లి వెళ్ళడం పట్ల అభ్యంతరం వ్యక్తపరుస్తూ. మరెలాగే, ఎవరో ఒక ఆయా కుదిరే వరకు తప్పదు మరి. నేను అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంత కష్టం అంది ఐశ్వర్య చెల్లెలు జోక్యం నచ్చనట్లుగా చూస్తూ. ఉందిగా మీ అత్తగారు, ఆవిడ రమ్మను, కుదరకపోతే ఆయా కుదిరే వరకు ఉద్యోగానికి లీవ్ పడే ఉక్రోషంగా అంది మనోజ్ఞ. మా అత్తగారా? సరేలే, తిరిగి ఆవిడగారికి అన్నీ నేనే అమర్చాలి. కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు. ఆవిడకి ఆర్థరైటిస్ ఉంది అంది ఐశ్వర్య. అప్పుడు మీరు పాలు పొంగించుకున్నప్పుడు ఆవిడగారినే కదా రమ్మన్నది, ఇప్పుడు ఆవిడనే పిలు. అప్పుడు పనికిరాని తల్లిదండ్రులు ఇప్పుడెలా పనికొచ్చారన్నదే మనోజ్ఞ అక్కసు. అప్పుడంటే ఆవిడగారే వచ్చి పాలు పొంగించాలని మా ఆయనగారు పంతం పట్టి కూర్చున్నారు కనుక అలా చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆవిడే రావాలని పట్టుబడితే ఎలా? తెలివిగా మాట్లాడానని అనుకుంటుంది ఐశ్వర్య. మనోజ్ఞకు కారం రాసుకున్నట్లుగా మండింది. అక్క ప్రదర్శించే అవకాశవాదాన్ని ఆమె భరించలేకపోతుంది. నిర్మలకు పెద్ద కూతురు తర్కం తలనొప్పిని తెప్పిస్తుంది. వెనకటికి ఎవడో అన్నాడట, ఆగంభోగం అప్పవంతు, అంబటి దిక్కులు బావవంతు అని. అలా ఉంది తన పరిస్థితి. సుఖాలప్పుడు అత్తగారు, అష్టోపచారాలు చేయడానికి తనూనా? కానీ తప్పదు, కన్న కడుపు కదా. కూతురలు అడుగుతుంటే ఎలా కాదనగలదు? మనోజ్ఞ ఇంకా ఏదో అనబోతుంటే కళ్లతోనే వద్దని వారించింది నిర్మల. వాగ్వివాదం ఇంకా ముదిరి చిలికి చిలికి గాలివానైనట్లు పెద్దదవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగే ఐషు, నేను నీతో వస్తాను, కానీ సాధ్యమైనంత తొందరగా నన్ను అక్కడి నుంచి పంపించేయాలి సుమా అంది నిర్మల తన అంగీకారాన్ని తెలియజేస్తూ. అలాగేనమ్మా, నాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సరదానా? సంజయ్ని చూసుకునేందుకు మనిషి దొరకగానే నిన్ను పంపించేస్తాను మాట ఇచ్చింది ఐశ్వర్య. నిజానికి కూతురు పట్ల నిర్మలకి ద్వేషభావమేదీ లేదు. కానీ ఆమె వితంతవాదం చూస్తేనే చిరాకనిపిస్తుంది, అంతే.